ఫైనల్లీ అవెంజర్స్ డూమ్స్డే నుంచి సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది. ఇక ట్రైలర్ అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. అసలు డాక్టర్ డూమ్ ఏం చేయగలడో, ఏ రేంజ్ లో విధ్వంసం చేయగలడో ఈ ట్రైలర్ లో చూపించారు. అసలు డాక్టర్ డూమ్ ని చూస్తున్నంత సేపు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. మెయిన్ గా నరకమే నన్ను చూసి వణుకుతుందనే డైలాగ్ మెంటల్ మాసెస్ లో. నరకమే నన్ను చూసి వణుకుతుంది. ఇక డూమ్ థార్ని 2 ఫింగర్స్ తో ఆపేసేసి ఇందులో కాస్త ఎక్స్టెండ్ చేశారు. అసలు థార్ని 2 ఫింగర్స్ తో ఆపేయడం ఏంటయ్యా బాబు. ఇక ఈ విధ్వంసం చూస్తుంటే డాక్టర్ డూమ్ న్యూ అవెంజర్స్ ని చిటికతో లేపేసేలా ఉన్నాడు. అసలు థానోస్ ని మించిన విలన్ రాడేమో అనుకున్నా, కానీ డాక్టర్ డూమ్ చూసాక థానోస్ ఒక మూలకు రాడనిపించింది. అసలు ఒక విలన్ ని ఈ రేంజ్ లో చూపించడం మామూలు విషయం కాదు. నాకు తెలిసి డూమ్స్డే కి అవెంజర్స్ కోసం కన్నా డాక్టర్ డూమ్ కోసమే ఎక్కువగా వెళ్తారనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నాకు హీరో డామినేషన్ కన్నా విలన్ డామినేషన్ ఎక్కువగా ఇష్టం. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా ఉన్న విలన్ ని హీరో ఎలా చంపుతాడనే యాంగ్జైటీ ఎక్కువ. ఇక డిసెంబర్ 18న థియేటర్స్ దద్దరిల్లిపోవడం పక్క. నాకు తెలిసి ఇండియాలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ రికార్డ్ డూమ్స్డే బ్రేక్ చేసిన ఆశ్చర్యం లేదు. ఇక రీసెంట్ గా ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఎక్స్‌మెన్ టాబీ మెక్వైర్ ఉన్న ఎర్త్ డిస్ట్రాయ్ చేయబోతున్నారనే న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు అది గనక నిజమైతే స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి పండగే, కానీ అది జరిగే ఛాన్స్ చాలా తక్కువ. నాకు తెలిసి డూమ్స్డే లో ఏదో ఒక అవెంజర్ చనిపోతారనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్ డూమ్ ని ఆపడం అంత ఈజీ కాదు. ఇక డూమ్స్డే నుంచి వచ్చిన 2 ట్రైలర్స్ కూడా అదిరిపోయి. ఒకవేళ మూవీ బాగుంటే అవతార్ రికార్డ్ లెగిసిపోద్ది. ఇక ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.